శాసనసభ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు మళ్లీ కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తుతో పాటు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై మరోసారి ఇరువురు నేతలు రానున్న 2 రోజుల్లో భేటీ కానున్నారని తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడిగా మొదటి జాబితా విడుదల చేస్తారు. ఈ దిశగానే రా కదిలిరా సభలకు చంద్రబాబు 4 రోజుల పాటు విరామం ఇచ్చారు. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేసింది. నిన్నటి వరకు 3 రోజుల పాటు రాష్ట్రంలో 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో రా కదలిరా బహిరంగ సభలు నిర్వహించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం నుంచి 4 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండనున్నారు. సోమవారం పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన రాత్రికి ఉండవల్లిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ లో ఉన్నారు. రానున్న 2-3 రోజుల పాటు ఎవరికి అపాయింట్మెంట్లు కూడా లేవని పేషీ సిబ్బంది పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించింది. దీంతో టీడీపీ జనసేనపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అందుకనే చంద్రబాబు లోకేష్ లు 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి పొత్తులో కేటాయించాల్సిన స్థానాలతో పాటు మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక నిర్ణయానికి రావాలని భావించారు. రానున్న 2-3 రోజుల్లో అభ్యర్థుల ఎంపికను తుది దశకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కళ్యాణ్ తో రేపో మాపో మరోసారి భేటీ కానున్నారు. ఇరువురు సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నారు. రా కదలిరా సభలు ఇప్పటికే 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. మరో 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చంద్రబాబు మళ్లీ ఈ సభలను నిర్వహించనున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అనకాపల్లి నుంచి ఎన్నికల పర్యటనలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు జనసేన సంకేతాలు ఇచ్చింది. ఈ లోపే సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి పవన్ కళ్యాణ్ విజయవాడకు వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపే వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. జనసేన తెలుగుదేశం మధ్య పొత్తులకు సంబంధించి ఇప్పటికే 4-5 రౌండ్లు చర్చలు జరిగాయి. ఉండవల్లిలో మన సంక్రాంతి పర్వదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. వీరు ఇరువురితో చంద్రబాబు నివాసంలో లోకేష్ చంద్రబాబు కూడా సుమారు 3.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఇందులోనే ప్రాథమికంగా వీరు ఇరువురు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఇక ఫైనల్ షేప్ ఇచ్చి ప్రకటన వెలువరించాలని ఇరు పక్షాల నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.